సాధారణంగా సైన్స్ చదివే విద్యార్థులు ఎయిమ్స్లో మెడిసిన్, గణితం చదివేవారు ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని కలలు కంటారు. దీనికి మొదటి అడుగు జేఈఈ మెయిన్స్. ఇందులో 100% మార్కులు సాధించి అడ్వాన్స్లో మంచి ర్యాంకుతో ప్రముఖ ఐఐటీ కాలేజీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేయాలని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు 100% సాధించారు. అందులో తిరుపతికి చెందిన మహిత్ అనే విద్యార్థి కూడా ఒకడు. భవిష్యత్తులో ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేయడమే తన లక్ష్యమంటున్న మహిత్తో చిట్ చాట్. జేఈఈ మెయిన్స్లో 100% సాధించి అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా ప్రముఖ ఐఐటి కళాశాలల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవడం ద్వారా తమ కళలను సాకారం చేసుకుంటారు. అలాంటి జేఈఈ మెయిన్స్ మొదటి అడుగులో 100% సాధించిన విద్యార్థి మహిత్ మన దగ్గర ఉన్నారు. ఎలాంటి ప్రిపరేషన్ జరిగింది, తిరుపతిలోని నారాయణ బ్రాంచ్లో చదువుతూ ఆ ర్యాంక్ సాధించిన విషయాలు తెలిసినందుకు మహిత్ అడిగి తెలుసుకుందాం. మహిత్, 100% సాధించావు కదా, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు 100% సాధించే క్రమంలో నీ చదువు ఎలా సాగింది? అంటే రోజు కష్టపడి చదువుతూ ఇంట్లోనూ కాలేజ్లోనూ అందరూ ప్రోత్సహిస్తూ చదివాను. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ జరిగింది, ఇంటర్మీడియట్ ఎలా జరిగింది, అసలు నువ్వు చదువుకునే సమయంలో జేఈఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తానన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? 10th వరకు అనంతపూర్లో ప్రసాద్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్కి తిరుపతికి వచ్చాను. సో అంటే ఇంటర్మీడియట్ నువ్వు బైపీసీ తీసుకోవాలని కానీ ఎంపీసీ తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది నీకు? ఎంపీసీఏ నువ్వే తీసుకోవాలనుకున్నావా, మీ నాన్న మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇచ్చేశారు? ఎంపీసీని ముందు నుంచే అనుకున్నాను. మా డాడీ మ్యాథ్స్ లెక్చర్ కాబట్టి ఇంకా అలాగే మ్యాథ్స్ చేస్తూ వచ్చాం కాబట్టి ఎంపీసీనే తీసుకోవాలని అనుకున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ సాధారణంగా ఎంపీసీ తీసుకున్న తర్వాత మ్యాథ్స్ మీ ఫాదర్ లెక్చరర్ కాబట్టి మ్యాథ్స్ నీకు ఈజీగా ఉండదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా, అసలు ఫిజిక్స్ కెమిస్ట్రీ వైపు ఎలా నీ ప్రిపరేషన్ జరిగింది, మ్యాథ్స్కి సంబంధించి ఎలా జరిగింది? అంటే సార్ వాళ్ళు క్లాసెస్ పర్ఫెక్ట్గా విని అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే ఏదన్నా ఈజీగానే ఉంటుంది కాబట్టి నార్మల్గానే అనిపించింది అన్ని. సో అంటే గతంలో పోలిస్తే జేఈఈ మెయిన్స్కి సంబంధించి గతంలో కంటే ఈ ఇయర్ బాగా టఫ్గా వచ్చింది పేపర్ అని చెప్పి, అంటే మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ లెంగ్తీగా ఉండడం, తర్వాత ఫిజిక్స్ వచ్చి బాగా ట్విస్టెడ్ క్వశ్చన్లు ఉన్నాయి అని బయట నిపుణులు అభిప్రాయపడుతున్నారు కదా. నువ్వు మ్యాథ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఫిజిక్స్ రాసేటప్పుడు ఎలా సాధ్యమైనట్టు? మ్యాథ్స్ చేసేటప్పుడు వేరే సబ్జెక్ట్స్ గురించి ఆలోచించకూడదు, వేరే సబ్జెక్ట్ చేసేటప్పుడు మ్యాథ్స్ రాదని ఆలోచించకూడదు. ఎంత ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తే అంత బాగా రాయొచ్చు. ఒకటి చేసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచిస్తే మొత్తం ఎగ్జామ్ పోతుంది. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉన్నప్పుడు నువ్వు ఏది అటెంప్ట్ చేసావు, ఏది పూర్తి చేసావు? కెమిస్ట్రీ ఫస్ట్ స్టార్ట్ చేశాను, దాని తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్కి వచ్చాను. అంటే మ్యాథ్స్ కొంచెం లెంతీగా వస్తున్నాయి కాబట్టి దానికి కొంచెం టైం ఎక్కువ అవసరం అవుతుందని లాస్ట్లో మిగిలిన టైం అంతా దానికి వాడుకోవచ్చని చేశాను. సో అంటే సాధారణంగా 3 గంటలు కదా సమయం, 300 మార్కులకు సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకు గంట అని ప్లాన్ చేసుకుంటే కూడా నువ్వు మ్యాథమెటిక్స్కి లెంగ్తీ క్వశ్చన్ నుండి గంటలు చేయడం కష్టం అన్న ఇది వచ్చింది కదా. ఫిజిక్స్కి ఎంత టైం కేటాయించావు, కెమిస్ట్రీకి ఎంత టైం కేటాయించావు, మ్యాథమెటిక్స్ని ఎలా పూర్తి చేసినావు? ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 1.5 hour చేశాను. మిగిలిన 1.5 hour మ్యాథ్స్ కోసమే ఇచ్చాను. లెంతీగా ఉన్న క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే టైం దొరికింది. మెయిన్స్కి సంబంధించి ప్రిపరేషన్ ఎలా సాగింది? నువ్వు ఐపీ ఎన్ని గంటల సమయం చదివావు, తర్వాత మెయిన్స్కు అడ్వాన్స్కి సంబంధించి ఎంత టైం కేటాయించి ఎలా చదివావు? అంటే ఒకదానికి ప్రిపేర్ అయ్యామంటే మిగిలిన వాటికి కూడా అయిపోయినట్టే, ఎందుకంటే దీంట్లో జరిగిందే ఐపీలో కూడా వస్తుంది, మళ్ళీ మిగిలిన వాటికి కూడా అవే వస్తాయి కాబట్టి దీంట్లో నేర్చుకునేటప్పుడే పక్కాగా నేర్చేసుకుంటే మళ్ళీ ఐపీకి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే రోజుకి ఎన్ని గంటలు చదివావు? రోజుకి 14 to 15 hours చదివాను. క్లాస్ రూమ్లో ఎన్ని గంటలు ఉండేవాడివి? ప్రిపరేషన్ కోసం ఎంత సమయం జరిగేది? క్లాస్ రూమ్లో దాదాపుగా 10 నుంచి 12 గంటల దాకా ఉన్నాను. ఇంకా ఇంటికి వెళ్ళి ఒక 2-3 hours చదివాను. సో ఎలా ఉందండి మీ అబ్బాయి 100% సాధించారు కదా, అటు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కానీ చదివే తీరు ఎలా ఉండింది? బాగుంది సార్, ఏమి ఇబ్బంది లేదు, బాగా చదివాడు. కాలేజీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు. కాలేజీలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ అవన్నీ బాగా ప్రిపేర్ అయ్యారు సార్. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే బాగా ప్రిపేర్ అయ్యారు. ఆ ప్రిపరేషనే పెద్ద అచీవ్మెంట్ కింద వచ్చి 100% సాధించాడు సార్ ఈరోజు. సో అంటే మీరు అబ్బాయిని అనంతపురం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అబ్బాయి కోసమే మీరు ఇక్కడికి వచ్చారు కదా, అసలు అబ్బాయిని ఇంటర్మీడియట్ ఇక్కడ చేర్చినప్పుడు జేఈఈ మెయిన్స్లో 100% అని కానీ లేకపోతే మంచి మీ లక్ష్యం ఏంటంటారు? సార్ ఐఐటి బాంబేలో జాయిన్ చేయాలనేది లక్ష్యం సార్, వేరే ఏం లేదు. అందుకని 10th క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం రాయలసీమలో అన్ని విద్యాసంస్థలని వెతికాను సార్. నాకు తిరుపతి నారాయణ మాత్రమే
సూటబుల్ అనిపించింది సార్. అందుకని ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసి వాడి కోసమే ఇక్కడ షిఫ్ట్ చేసేసి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ నారాయణ తిరుపతిలో జాయిన్ చేశాం సార్. నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ రాయలసీమలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ సెర్చ్ చేశాను సార్. కానీ ర్యాంకులు కానీ ప్రీవియస్ ఇవి కానీ అన్నీ కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి సార్. నేను అనుకోండేది కూడా నెరవేరింది. వాళ్ళ ప్రోత్సాహము వాళ్ళ దీంతో కూడా ఇండియాలో 12 మంది వస్తే దాంట్లో మా అబ్బాయి కూడా ఉంటే వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ సార్. అంటే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు 100% సాధిస్తే అందులో నువ్వు ఒకడివి. అసలు ఈ మెయిన్స్ రాసే సమయంలో ఏమైనా ఒత్తిడి ఎదుర్కొన్నావా? ఫస్ట్లో కొన్ని క్వశ్చన్లు చేస్తున్నా రాలేదు, దానికి టెన్షన్ పడకుండా కొంచెం ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఇంకోసారి అవే ట్రై చేశాను. అప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు వచ్చాయి. ఈ ఏఐఐటిలో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నావు? ఐఐటి బాంబేలో సిఎస్సి. సో అంటే అడ్వాన్స్కు ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఏంటి? రోజు చెక్ చేసుకుంటాను. మళ్ళీ దాంతోపాటు వీళ్ళు ఎగ్జామ్స్ పెడతా ఉంటారు సార్ తరచుగా, అవి చేసి దాంట్లో పోయిన మిస్టేక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. మహిత్కు పాఠాలు బోధించిన లెక్చరర్స్ కూడా మనతో ఉన్నారు. కెమిస్ట్రీలో ఎలా ఉండేవాడు మహిత్? అంటే కొంత మెమరీ పార్ట్ దగ్గర కొంత ఇబ్బంది పడ్డాడు మొదట్లో. సో లాస్ట్లో 1 మంత్కి వచ్చేటప్పటికి ఆ మెమరీ పార్ట్ మీద బాగా ఫోకస్ చేసాం. అంటే ప్రతి పేపర్లోనూ తను చేసిన మిస్టేక్స్ని మేము ఐడెంటిఫై చేసి ఆ ఉన్న డిఫెక్ట్స్ని మేము కరెక్ట్ చేసాం. దానికి వాడు చక్కగా కోఆపరేట్ చేశాడు. అందరికీ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం, బట్ స్టూడెంట్ కోఆపరేషన్ ఇంపార్టెంట్. వాడు చక్కగా కోఆపరేట్ చేశాడు, వాడు సక్సెస్ అయ్యాడు. వాళ్ళ నాన్న కన్న కళ్ళని వాడు నెరవేర్చాడు. మ్యాథ్స్ చాలా లెంగ్తీ క్వశ్చన్లు వచ్చాయంటున్నారు కదా, లెంగ్తీ క్వశ్చన్లు అటెంప్ట్ చేసి మార్క్స్ పర్సెంటేజ్ సాధించే స్థాయిలో ఎలా ప్రిపేర్ అయ్యారంట? మ్యాథ్స్ మేము ప్రాక్టీస్ చేసేటప్పుడే అసైన్మెంట్స్ ఇవ్వటం కానీ ఆ లెవెల్లో మేము ప్రాక్టీస్ చేయించాం, అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రాక్టీస్ చేయించాం. సో అదంతా కూడా మనకి మెయిన్స్ ఏ లెవెల్ హార్డ్ లెవెల్లో వచ్చినా కూడా, ఏ లెవెల్లో వచ్చినా కూడా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసే విధంగా మేము ప్రిపేర్ చేయించాము. అదేవిధంగా అసైన్మెంట్స్ కానీ మన నారాయణ కాలేజీలో ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అయినాయి. సో ఆబ్వియస్గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు 100% తెచ్చుకోవాలన్నట్టుగానే మేము ట్రైన్ అప్ చేసాము. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్. చాలా సంతోషంగా ఉందండి మహిత్ 100% రావటం. అంటే అడ్వాన్స్డ్ స్థాయిలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కాబట్టి పేపర్లు డిఫికల్టీగా ఉన్నప్పటికీ కూడా మా ఎగ్జామినేషన్ సిస్టమ్ నారాయణ స్ట్రక్చర్లోనే ఎగ్జామినేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రెండోది ఇయర్ వైజ్ మైక్రో షెడ్యూల్ ముందే ఇచ్చేస్తాం మేము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎర్రర్ లిస్ట్ స్టూడెంట్ ఏ మిస్టేక్ చేశాడు, ఆ మిస్టేక్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని మీద అనాలిసిస్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం ఎగ్జామ్స్లో. సో దట్ ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా దాన్ని టైం మేనేజ్మెంట్ స్కిల్స్ దగ్గర నుంచి ప్రతి పాయింట్లోనూ అడ్రస్ చేస్తాము. అందువల్ల పిల్లలు ఎగ్జామినేషన్లో ఎటువంటి టెన్షన్ లేకుండా కంఫర్టబుల్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో మెనీ ఎగ్జామ్స్ ఇక్కడ రాసి అక్కడికి వెళ్తారు, అది మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. రెండోది పిల్లవాడు బాగా కోఆపరేటివ్, మనం ఎప్పుడు రమ్మన్నా కూడా వచ్చి కూర్చొని చదువుతాడు, ఇవన్నీ అడ్వాంటేజ్. పేరెంట్ కోఆపరేషన్ కానివ్వండి, పిల్లల కోఆపరేషన్, అట్లాగే ఆర్గనైజేషన్ సపోర్టు, ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఏ చిన్న క్వశ్చన్ పోయినా కూడా దాన్ని బాగా డీటెయిలింగ్గా చెప్పే ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. వీటన్నిటి వల్ల మనం ఇది సాధ్యమైంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి టాప్ ర్యాంక్స్ వస్తూనే ఉంటాయి ఈ బ్రాంచ్ నుంచి. ఇది ఒకటే తొలిసారి కాదు, ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తాయి. లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 51 ర్యాంక్ అడ్వాన్స్డ్లో వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పిల్లాడిని తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు. దేశవ్యాప్తంగా 12 మంది 100% సాధిస్తే అందులో తెలుగువారు 3 ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2 ఉన్నారు, వారిలో ఒకరు తిరుపతికి సంబంధించిన మహిత్. మెయిన్స్లో 100% సాధించడంతో పాటు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించి ముంబై ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలన్నది మహిత్ లక్ష్యంగా చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.